ఇప్పుడు మనం ఇవన్నీ స్టిచ్చింగ్ చూపిస్తున్నాం అండి. అయితే ఈ సైడ్ మనకి క్లాత్లు తెగినాయి కదా, ఈ సైడ్ తెగిన వాటిని ఒకటి తీసుకోండి. ఇలా ఒకటి తీసుకున్నాం కదా, ఒకటి తీసుకున్న దాన్ని మెడ వేసుకోవటానికి అన్నమాట. మెడ ఇలా ఒక అంగుళం పీస్ వరకు ఇలా మడి చేసుకుని చేసరిగా ఇలా అంగుళం అనేది తీసుకున్నాం కదా, దీన్ని కట్ చేసుకున్నాం. దీన్ని ఇలా తీసుకున్నాం. ఫస్ట్ సెంటర్ దీన్ని మనం మడిచి కుట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక సైడ్ మడిచి కుట్టేసుకోవాలి ఇలా మెడ వేసుకోవటానికి అన్నమాట. తీసేసుకుందాం. ఈ మేడ అనేది ఉంది కదా, ఇది బ్యాక్ స్టార్ట్ చేయండి. ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి మనం. బ్యాక్ ఇలా సెంటర్ నుండి, బ్యాక్ సెంటర్ నుండి ఇలా ఒక పాదం పెట్టి ఈ టర్నింగ్ పాయింట్ దగ్గర మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే టర్నింగ్ తిరగటం కోసం. చూసారుగా మళ్ళీ టర్నింగ్ వచ్చింది. టర్నింగ్ దగ్గర మళ్ళీ ఒకసారి మనం ఇలా మడి చేసుకుందాం. సన్న బ్రిడ్జ్ పెట్టుకుంటే చాలండి, ఓన్లీ తిరగటం కోసం. ఇచ్చేసి మనం తీసేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ కావడంలో మనం ఇలా కొంచెం టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనం టక్స్ పెట్టేసుకున్నాం కదా, చుట్టూ కూడా రౌండ్ ఉన్న కాడలో ఇప్పుడు మనం ఇలా సమానం గీర్ వేసుకోండి. అది చక్కగా నీట్గా ఎక్కడ ఖర్చు బయటకు రాకుండా ఉంటుంది అనమాట. ఇలా నీట్గా గీర్ వేసుకోండి. గీర్ వేసుకుని మనం ఎప్పుడైతే మనం బ్యాక్ నుండే మళ్ళీ మొదలెద్దామండి. స్టిచ్చింగ్ కూడాను ఇట్లా సమానంగా పెట్టేసుకోండి చక్కగా నీట్గా. లోపలికి మళ్ళీ చేసుకుని ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. ఉడ్డెంబటే పడాలండి. స్టిచ్ అనేది ఉడ్డెంబటే పడాలి. మళ్ళీ ఒక స్టిచ్ అయింది కదా, ఉడ్డెంబటే వేసాము. ఇప్పుడు మళ్ళీ ఈ వంచెంబట పెట్టేసి పైన మళ్ళీ ఇట్లా చూసారుగా మేడ రౌండ్ మేడ అనేది నీట్గా వచ్చింది స్టిచ్చింగ్. తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు బన్నీ చేతులు కుట్టేసుకున్నామండి. చేతులు కుట్టేటప్పుడు తిరగలు చూసుకోండి. తిరగల మరలా చూసుకొని ఇలా ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ మనం చాకులు కుట్టుకోవాలన్నమాట. కింద ఒక 3 ఇంచుల వరకు అట్లా వదిలిపెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా మడిచి కుట్టేసుకోండి. మడిచి కుట్టేసుకున్నాక ఇప్పుడు మనం హ్యాండ్స్ కుట్టేసుకోవాలి. ఇలా ఇప్పుడు మళ్ళీ కింద చాకు మళ్ళీ ఫ్రంట్ అన్నమాట. అది కుట్టాడించుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు కుట్టాడించుకుంటూ ఉండాలన్నమాట, ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇలా మనం కొత్త వాటికి ఏంటంటే ప్రతిదీ కూడా వివరంగా చెప్పాలని చెబుతున్నానండి, మీకు అర్థమవుతుందని చెప్పేసి
ఇప్పుడు ఇలా మళ్ళీ ఈ చేతి కూడా కుట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా ముందు ఇలా గిరేసుకొని, ఇది కూడా చాలా ఈజీ అండి, చక్కగా నీట్గా చూసి నేర్చుకోండి. చూసారుగా మొత్తం ఇటు సగం ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పొట్ట మీద వేసే పాకెట్ అనేది, ఈ పాకెట్ కూడా చూపిస్తాం మీకు నీట్గా ఎలా వేసుకోవాలి అని. ఎక్కడికక్కడ దారాలు కూడా నీట్గా కట్ చేసుకోండి, ఎప్పుడు కూడా దారాలు లేకుండా నీట్గా కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు పొట్ట మీద వేసే జేబు అనేది అయితే స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఇక్కడ నుండి సెంటర్ అండి, ఇది ఈ సెంటర్ పాయింట్లో మనం సుమారుగా ఒక 6 ఇంచుల వరకు, చెయ్యి లోనకు దూరేంత వరకు 6 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఇలా అనేది మనం సెంటర్ ఇది ఇలా. ఇప్పుడు మనం మెడ ముక్క మిగిలింది కదా, ఇది క్లాత్ మెడకి కట్ చేసుకున్నప్పుడు ఈ క్లాత్ని మనం 1 ఇంచు పావు వరకు ఇట్లా తీసుకోండి. ఈ క్లాత్ని కట్ చేసేసుకున్నాం. డబుల్ పొర అనమాట ఇది, చూసారుగా ఇలా డబుల్ పొర. ఈ డబుల్ పొరని మనం జేబు తయారు చేసుకోవడానికి మనం ఈ క్లాత్ సైడ్లో మిగిలిపోయిన క్లాత్లు ఉన్నాయి కదా, ఇలా ఈ క్లాత్లను తీసుకోవాలి. వీటిని మనం అడుగును పెట్టాలన్నమాట. ఇది పైకి కనిపించదు, లోపల ఉండేది. అందుకని చెప్పేసి ఇప్పుడు జేబు అనేది మనం క్లాత్ అనేది ఇలా తయారు చేసుకోవాలండి. ఇలా క్లాత్ తయారు చేసుకునేటప్పుడు మనకి సుమారు ఒక 7 ఇంచీలు అట్లా పెట్టుకోండి ఈ సైజు. ఎందుకంటే లోపల జేబు 7 ఇంచీల వరకు ఉంటే మనకి వాళ్ళకి ఏదైనా పెట్టుకోవడానికి ఈజీగా ఫ్రీగా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనం వచ్చేసి సుమారుకి ఇది 14 అంగుళాలు తీసుకున్నామండి. ఇట్లా ఇంటి 14 అనేది ఏముండదు, కొద్దిగా అటు ఇటుగా ఏం కాదు, పొట్ట మీద జేబు అనమాట ఇది. అయితే ఇప్పుడు చూడండి, మనం వచ్చేసి ఇది కొంచెం రౌండ్గా కట్ చేసుకుందాం. ఇలా రౌండ్ కట్ చేసేసుకుని ముందుగా మనం ఈ క్లాత్ అనేది తీసుకున్నాం కదా, ఒక 6 వరకు ఇట్లా తీసుకోండి. ఇక్కడ నుండి మనం గీత డ్రా చేసుకున్నాం కదా, ఈ డ్రా చేసుకున్న అక్కడ నుండి మనం ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకుని జేబు కనిపించకుండా లోనగా తిప్పేసుకోవాలన్నమాట. నేను చూపిస్తానండి మీకు క్లియర్గానే. మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, మనం అనేది ఎలా పెట్టేసుకున్నాం కదా, ఖర్చు ఒక అరంగుళం వరకు, అరంగుళం లోపుగా అట్లా పెట్టేసుకోండి. పెట్టేసుకొని చూసారుగా ఇలా అనేది కుట్టేసుకున్నాం ముందు. తర్వాత దీని సైడ్ మనం ఈ క్లాత్ తయారు చేసుకున్నాం కదా, ఈ క్లాత్ తయారు చేసుకున్న దాన్ని కొంచెం పైన ఎక్స్ట్రా ఉంచేసుకోండి. ఎందుకంటే మరిచి ఇలా కుట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి పైకి ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, కింద ఇట్లా ఒక 2 ఇంచుల వరకు, 1.5 వరకు కింద గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు చూడండి, దీన్ని మనం సైడ్ ఇది కూడా మనం ఇలా సైడ్ కుట్టేసుకోవాలన్నమాట, లోపలికి తిప్పేసుకోవడానికి కోసం ఇది. ఇప్పుడైతే దీనికి మనకి ఇది ఎక్కడైతే డ్రా చేసుకుని ఎక్కడి నుండి కుట్టామో మళ్ళీ అదే అక్కడి నుండి కుట్టుకోండి ఇట్లా. ఇప్పుడు మనం సైడ్ కూడా కుట్టేసుకున్నాం కదా, కుట్టేసుకున్న తర్వాత మధ్యలో ఈ చీలు కట్ చేసుకోవాలండి. ఇలా వీటిని మధ్యలో ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ పాయింట్ వరకు ఇట్లా కట్ చేసుకోండి, తిప్పటం కోసం అన్నమాట. ఇది లోపలికి తిప్పుకోవటం కోసం ఇలా. దీన్ని అయితే కట్ చేసే పని ఉండదు, ఎందుకంటే మనం పైన ఎలాగనే పెట్టి కుట్టేస్తాం కాబట్టి దీన్ని అయితే కట్ చేసే పని ఉండదు. ఇది మాత్రం కొంచెం కట్ చేసుకుందాం. చూసుకోవాలండి మనం కుట్టేటప్పటికి ముందే ఫస్ట్ మనం ఇది బ్యాక్ వేస్తున్నామా ఫ్రంట్ వేస్తున్నామా చూసుకోవాలి. లేదంటే బ్యాక్ వేసామంటే మాత్రం బన్నీ పాడైపోతుంది. అందుకని చెప్పేది ఇది చూసుకోండి, ఇది ఫ్రంట్ మీద. ఇటు మనం అటు వేసామంటే మాత్రం చాలా దెబ్బ అవుతుంది అనమాట. ఇలా పొట్ట మీద వేసినప్పుడు కొంచెం చూసుకోండి, అది ఒకటి. తర్వాత ఏంటంటే మనం ఇలా లోనకి పెట్టేసుకోండి. క్లాత్ ఎక్స్ట్రా మనం కట్ చేసుకుంటుంది కదా పైన, ఇది లోపలికి పెట్టేసుకోండి. ఇలా చూసారుగా ఇలా అనేది లోనకి మడి చేసుకున్నాం. మడి చేసుకుని ఒకసారి దీని మీద స్టిచ్ చేసుకున్నాం, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి లోపల మనకి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూసారుగా ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల మడి చేసుకోండి ఇట్లా. ఈ పైన చూసారా, ఇప్పుడు దీని మీద మనం
ఒకసారి ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారుగా కింద పక్క అనేది కుట్టాను. తర్వాత మనం పైన పక్కన కూడా కుట్టేసుకున్నాం. ఇప్పుడు లాన్ అనేది క్లాత్ అనేది మనం ఇట్లా మడిచేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా అయిపోయినట్టు చాలా సింపుల్ అండి జేబు వేయటం కూడాను. చూసారుగా లోపల అనేది మడిచి కుట్టేసాం. ఇప్పుడు చూడండి పైకి చూపిస్తాం ఒకసారి. చూసారు కదా ఈ పొట్ట మీద జేబు అనమాట. ఇలా చూసారుగా ఇలా వాళ్ళు ఏమైనా పెట్టుకోవడానికి ఇలా ఉంటుంది, ఉపయోగపడుతుంది అనమాట. అయితే చూడండి మనం సైడ్లు అనేది అతికేసుకున్నాం. ఇక జేబు అయిపోయింది. ఇప్పుడు సైడ్లు అనేది కుట్టేది చూపిస్తామండి ఒకసారి ఎలా కుట్టాలో. మనం హ్యాండ్స్ దగ్గర నుండి ఇలా పెట్టేసుకోండి. సమానంగా పెట్టేసుకున్నాం కదా, సమానంగా పెట్టేసుకుని ఇలా మడిచి కుట్టేసుకున్నాం ఒకసారి. ఇంకోండి సైడ్ అనేది కొంచెం ఇట్లా మడిచి కుట్టండి. ఫస్టే మనం ఇలా సన్నగా మడిచి కుట్టుకోండి. ఇలా మడిచి కుట్టుకుని మళ్ళీ పైన కుట్టేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమైందంటే పీసులు ఎక్కువకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట. మనం మిషన్ తిప్పుకోకుండా బ్యాక్ తిప్పేసుకోవాలండి పైకి. ఇలా తిప్పేసుకుని ఇక్కడ మళ్ళీ ఒకసారి స్టిచ్ ఆడిచ్చి చూడండి ఈ మడత అనేది మనకి లోపలికి వచ్చేలాగా ఇట్లా మడిచేసుకోండి. లోపలికి ఇట్లా ఇటు వచ్చేలాగా, ఎందుకంటే మనకి పీసులు కనపడకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా వడ్డీ అంటే వేసుకోండి. ఇలా బనియన్ గురించి మీకు మొత్తం కూడా క్లియర్గా వివరించానండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడాను. మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ప్రతిదీ కూడా మీకు వివరిస్తూ ఉంటాను అనమాట. అయితే చూడండి ఈ సైడ్ అనేది మనం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి లోపల మడిచి కుట్టాం కదా, ఎక్కడ కూడా పీచులు లేకోకుండా ఉంటుంది అనమాట. నీట్గా ఇలా చూసారుగా ఇలా ఉంటుంది అనమాట. అయితే ఆ సైడ్ కూడా సేమ్ టు సేమ్ అలానే సైడ్ కుట్టేసుకోవాలన్నమాట. ఇలా చూడండి ఒకసారి ఇది కూడా. చూసారు కదండి బన్నీ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలన్నమాట. అయితే తాతలు వాడేవి అనమాట ఇవి. అయితే మీకు ఈ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంది, మీకు అర్థమయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు చూడండి మనం మీకు మడత వేసేసుకుని అవతలు పెట్టేసుకోవడం సగం నీట్గా తయారైపోయింది. చూసారు అవన్నీ.